హాయ్ మావా, నమస్తే. ఇప్పుడైతే మనం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్కి అయితే వెళ్దాం మావా. మెరీనా బీచ్కి ఏ విధంగా వెళ్ళాలి, నెల్లూరు నుంచి పూర్తి మందలు అయితే చెప్తాను మావా. వచ్చేయండి చెప్తా. మావా, చెన్నైకి వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది చెన్నై పాండిచ్చేరి అయితే వెళ్తుంది మావా. ఇది నెల్లూరు నుంచి 4 గంటలకు అయితే ఉంటుంది మావా. మావా, ఇప్పుడైతే మనం చెన్నైకి అయితే చేరిపోయాం అనమాట. మనం చెన్నై సెంటర్లో దిగకుండా ఎగ్మోర్లో అయితే దిగుతాం మావా. ఇప్పుడైతే మావా, నెల్లూరు నుంచి చార్మినార్ ట్రైన్ కూడా ఉంటుంది. అది 4:30కి మావా. అదైతే సెంటర్లో అయితే దిగుతుంది అనమాట. మీరు చార్మినార్కైనా రావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పాండిచ్చేరి, చెన్నై పాండిచ్చేరి ట్రైన్ అయినా ఎక్కొచ్చు. ఏది ఎక్కినా కూడా మనకి మార్నింగ్ అయితే 8-8:30 కల్లా వచ్చి దింపేస్తుంది మావా. మావా, ఇప్పుడైతే మనం ఎగ్మోర్లో అయితే దిగేసాం అనమాట. ఇక్కడి నుంచి అయితే మనం చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళాలి మావా. ఇదే ఎగ్మోర్ స్టేషన్ మావా. ఈ ట్రైన్ ఎక్కినప్పుడు ఇక్కడ వచ్చి ఆపుతుంది అనమాట. మనం వచ్చేసి 8 గంటల లోపల వచ్చేసాం అనమాట. ఇక్కడి నుంచి మనం సెంట్రల్కి అయితే వెళ్ళాలి మావా. మనమైతే చెన్నై సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ పక్క చూడండి, ఇక్కడ సెంట్రల్లోనే పార్క్ అనేది ఉంటుంది మావా. చెన్నై సెంట్రల్ అయితే చాలా బాగుంటుంది మావా. మీరు కానీ రైట్ సైడ్ చూసారంటే ఇక్కడ చెన్నై స్టేషన్ అనేది కనిపిస్తుంది మావా. ఇక్కడంతా చూడండి పార్క్ ఏ విధంగా ఉందనేది. కూర్చోడానికి అయితే చాలా బాగుంటుంది మావా. స్టేషన్ పక్కనే పార్క్ అయితే కట్టుంటారనమాట మావా. మన ఎగ్మోర్ నుంచి చెన్నై సెంట్రల్కి రావాలంటే అక్కడి నుంచి బస్సు అయితే 11 రూపాయలు ఛార్జ్ చేస్తారు మావా. ఆటో అయితే ఒక 80 రూపాయలు 60 రూపాయలు అడుగుతారు మావా. మనం చెన్నై సెంట్రల్కి రావాలంటే అక్కడి నుంచి ఈ ఛార్జెస్ అయితే చేస్తారనమాట మావా. ఈ పార్కు, ఈ వాతావరణం చూసారంటే నెక్స్ట్ లెవెల్ అంతే మావా. చాలా మంది అయితే ట్రైన్ దిగంగానే ఈ పార్కులో వచ్చి కూర్చుంటారు మావా. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మావా. సెంట్రల్లో చెన్నై స్టేషన్ పక్కన అయితే పార్క్ చాలా చూడండి, చాలా మంది కూర్చో ఉన్నారు మావా. ఇక్కడి నుంచి మనం మెరీనా బీచ్కి ఏ విధంగా వెళ్ళాలనేది చెప్తాను. అట్టే ముందుకు కానీ వెళ్ళామంటే అక్కడ ఒక బస్ స్టాప్ అనేది ఉంటుందన్నమాట. స్టేషన్ ముందుగానే ఆ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్దాం రండి మావా. మీరు ఎదురుగా చూసారంటే అక్కడ చూడండి వరుసగా జనాభా పోతానే ఉండరు మావా. ఇక్కడ ఏంటంటే ఒక 100 మంది ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మావా, చెన్నైలో వరకు జనాభా చాలా ఎక్కువ మావా. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక పనులు చేసుకుంటానే ఉంటారు చాలా మంది మావా. ఇక్కడ చూడండి ఎదురుగా స్టేషను, దీని పక్కనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది మావా. ఇక్కడ వచ్చి మనకి మెరీనా బీచ్కి ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల టౌన్ మొత్తం కూడా ఇక్కడే మా బస్సులు అయితే బయలుదేరుతుంది. మనకి ఈ బస్సులు అంటే మనకి ఛార్జెస్ తక్కువ ఉంటాయి మావా. మీరు చెన్నైలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాక్సిమం ఏంటంటే బస్సులోనే వెళ్ళండి. మీరు నిదానంగా కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ అనేది చేస్తారనమాట మావా. ఇక్కడ ఆటో వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. పక్కన ఉండే అడ్రస్ కూడా వాళ్ళు 4 సందులు తిప్పి కూడా 200 తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మావా. ఇది వచ్చి మాత్రం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ మావా, చెన్నైలో మావా. నేను చెన్నై సర్కిల్ కాడ నుంచి అయితే నేను ఆటో అయితే ఎక్కాను. ఎందుకంటే నాకు తమిళ్ తెలుసు కాబట్టి నేను మాట్లాడి అయితే రావడం జరిగింది. నేను చెన్నై మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళేదానికి ఎంత అని అడిగితే అతను 150 రూపాయలు చెప్పాడు మావా. చెన్నై మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే సెంట్రల్ నుంచి నేనైతే 60 రూపాయలే ఇస్తానని చెప్పాను. అతను ఒప్పుకోలేదు, 100 రూపాయలు అడిగాడు. మనకు తెలిసిందే కాబట్టి పక్కనే అక్కడి నుంచి మెరీనా బీచ్ ఒక 4 కిలోమీటర్లే కాబట్టి నేనైతే 60 రూపాయలు ఇస్తానంటే సరే ఎక్కువ అని తీసుకువెళ్ళడం అయితే జరిగింది మావా. అక్కడ మాట్లాడాలంటే ఆటో వాళ్ళతో చాలా కష్టం మావా. మామూలుగా తమిళ్ తెలుసుంటేనే వాళ్ళు మాట వింటారు, వేరే భాష అయితే లెక్కగాని చేరు మావా. ఇప్పుడైతే మనం మెరీనా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం మా. ఇక్కడ వచ్చేసి చూసారంటే ఈ ఆర్చి చూడండి, ఇక్కడ లోపల ఎంజిఆర్ సమాధి, అదేవిధంగా మనకి జయలలిత, మన ఎంజిఆర్ సమాధి, అదేవిధంగా మన జయలలిత అమ్మగారు అయితే సమాధి అయితే ఉంటుంది మా లోపలైతే. మన మెరీనా బీచ్లోనే ఇది చాలా చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది మా లోపలంతా కూడా మావా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ సమాధులు 2 అయితే చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మావా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అయితే మన ఎంఆర్కే నెల్లూరు ఛానల్లో అయితే రావడం జరుగుతుంది మావా. ఇక్కడ చూడండి ఎంజీఆర్, అదేవిధంగా మన జయలలిత గారు, మాజీ సీఎం గారు స్టార్టింగ్ అయితే వాళ్ళు ఇద్దరు విగ్రహాలు అయితే మనకి స్టార్టింగ్లో పెట్టున్నారు మావా. ఇది వచ్చి మన ఎంజీఆర్ గారు. ఈ పక్క చూసారంటే మనకి జయలలిత గారు, మాజీ సీఎం అనమాట. వాళ్ళు ఇద్దరు విగ్రహాలు అయితే ఇక్కడ
పెట్టున్నారన్నమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళామంటే వాళ్ళిద్దరు సమాధులు అయితే అక్కడ ఉంటుంది మావా. ఇప్పుడైతే మనం సమాధుల దగ్గరికి అయితే వెళ్దాం రండి. మనమైతే వచ్చేసాం. ఇది వచ్చి ఎంజీఆర్ సమాధి అనమాట, మన ఎదురుగా ఉండేది. దాని పక్కన వచ్చి మనకి జయలలిత గారు అయితే సమాధి అయితే ఉంటుంది అనమాట. దాని పక్కన అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే కట్టున్నారు చూడండి మావా. ఇది కానీ దాని పక్కన కానీ ఎంత నీట్గా అయితే కట్టున్నారు చూడండి మావా. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం, వచ్చేయని చెప్తాను. ఇదే ఎంజీఆర్ సమాధి అయితే. అతను ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు పుట్టాడు అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ రాసుంటారు అనమాట. ఇక్కడ చూసారంటే ఇద్దరు లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఎంజీఆర్ సమాధికి, అదేవిధంగా జయలలిత గారి సమాధికి ప్రతిరోజు వచ్చి పూలు మాల అన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తారనమాట. ప్రతిరోజు అయితే వీళ్ళు చేస్తారనమాట. అక్కడ ఒక దీపం వాడు పెట్టున్నారు కదా, అదైతే ఎప్పుడు ఆగదనమాట. వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా ఆ దీపం అనేది ఆగదన్నమాట. దీని ఎదురుగానే మనకి జయలలిత గారి సమాధి అయితే ఉందన్నమాట. చూడండి సెట్టింగ్ ఏ విధంగా చేస్తున్నారో నెక్స్ట్ లెవెల్, అంతే సూపర్గా అయితే చేస్తున్నారు అనమాట మన మాజీ సీఎం కాబట్టి. నేను అది కూడా చూపిస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం లాస్ట్ దాకా అయితే చూడండి. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు కొద్దిగా హెల్ప్ అవుతుంది మన వీడియో కూడా. అక్కడ కూడా వెళ్దాం రండి. ఇక్కడి నుంచి మనం జయలలిత గారి సమాధి కూడా చూసుకొని మనం మెరీనా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. బీచ్ ఎక్కడ అనుకుంటున్నారు కావాలి, దీని బ్యాక్ సైడ్ బీచ్, దీని పక్కనే అనమాట బీచ్ అనమాట, మెరీనా బీచ్ అనేది. దాని మందలు కూడా మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ జయలలిత గారి సమాధి కూడా చూసుకొని మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం అనమాట. ఇక్కడ చూసుకొని మనం బీచ్ దగ్గరికి అయితే పోతాం. ఇదే జయలలిత గారి సమాధి అయితే చూడవచ్చు మీరు. ఎదురుగా మన జయలలితమ్మ గారి ఫోటో కానీ ఈ పక్క సమాధి పక్కన కూడా ఫోటో అనేది ఉంది. జయలలిత గారి ఫోటో ఒకటి ఇక్కడ పెద్ద ఫ్రేమ్ లాగా చేసి పెట్టున్నారు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారంటే జయలలిత గారికి మాల, అదేవిధంగా ప్రతిరోజు ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేస్తారు. ఇందాక అక్కడ లేడీస్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అయితే ఈ విధంగా అయితే ప్రతిరోజు చేస్తారు. ఈ రెండు సమాధులకి పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడ డ్యూటీ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా సహకరిస్తారనమాట పోలీసులు కూడా. మన వీడియో చూసేవాళ్ళు కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి, ఏ విధంగా ఉంది, బాగుందా, మన ఇన్ఫర్మేషన్ బాగలేదా అనేది కూడా పెట్టాను. ఇంకా కూడా ఏమైనా వీడియోలు చేయాలంటే మన నెల్లూరులో కానీ అదర్ స్టేట్లో కానీ ఏదైనా కూడా మనం తీసేదానికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేదే మన ఒక్క ఉద్దేశం అనమాట. అది వచ్చి ఎంజీఆర్ సమాధి పక్కనే ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా మన మెరీనా బీచ్లోకి ఇది ఒక పార్క్ టైప్లో అయితే చేసి ఉన్నారు. చాలామంది టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకొని పోతారనమాట. మనం అందరం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి పక్కనే ఆనుకొనే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. అటుపక్కు ఇటుపక్కు షాపులు అయితే ఉంటుంది. మనమైతే మార్నింగే వచ్చాం కాబట్టి కొన్ని అంగాలు అయితే తీసుకున్నారు. మామూలుగా అటు ఇటు షాపింగ్ చేసుకుంటా అయితే నేరుగా అయితే వెళ్ళొచ్చు. వెళ్ళి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే అట్టి ఇటు తంటాలు పడి ఆడ దాకా వచ్చేసిన బీచ్ దాకా. ఎందుకంటే ఈ బీచ్లో నడవాలంటే చాలా కష్టం.
ఇక్కడ చూడండి అప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నారు. మార్నింగ్ కాబట్టి ఇప్పుడే ఇక్కడ చూసారంటే చేపలు కానీ ఉందమ్మావా, చేపలు ఇవన్నీ కూడా బీచ్ కాడ ఉంటుంది అనమాట. బీచ్ ఈ చెన్నై బీచ్ చాలా పెద్దది మావా, ఒకసారి చూపిస్తాను ఎంత పెద్దదో అనేది కూడా. దో మావా బీచ్ ఆ నుంచి ఈడకు వచ్చేసరికి నా ప్రాణం పోయింది మావా. మావా మీకోసం ఎంత కష్టపడి రావడం మావాకి ఎండ చెమట షెట్ కూడా తడిచిపోయింది మావా. ఈ పక్క చూడండి షాపులంతా ఉన్నాయి చూడండి బీచ్లో, చాలా పెద్ద బీచ్ మావా ఇది. ఇవన్నీ కూడా మనకి నైట్లో అయితే మొత్తం షాపులన్నీ తెరిచేస్తారు మావా, చాలా బాగుంటుంది లైటింగ్తో అయితే బీచ్. మావా బీచ్ దగ్గరికి అయితే లోపలికి పోదాం రండి. నేను ఊరికే కిందకే వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ చెప్పులు తడిసిందిరా అంటే మొత్తం ఇసుక అయిపోయి మొత్తం పెంట అయిపోద్దాం మావా. అందుకని ఊరికే అక్కడ పోయి నిలబడ్డాము. ఆ వాతావరణము చూడండి, నీళ్ళు పైకి వచ్చేస్తూ ఉంటుంది, మనం లెక్కిచ్చేస్తూ ఉండాలి మావా. అందువల్ల ఏంటంటే మనం పైనే నిలబడుకొని ఆస్వాదిస్తూ ఉన్నాం అనమాట. మన నెల్లూరులో అయితే మన మైపాడు బీచ్, అదేవిధంగా మన కోవూరు బీచ్ అయితే ఉంటుంది మావా. ఆ రెండిట్లో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద బీచ్ ఇది వచ్చేసి. వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అదేవిధంగా ఈ వీడియో ఏ విధంగా ఉందనేది కూడా కొద్దిగా కామెంట్ అయితే పెట్టండి మావా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మావా. ఇక్కడి నుంచి అయితే మనం పుదుపేటకు అయితే వెళ్ళాలన్నమాట. మీకు మెరీనా బీచ్ చూపించాలని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. అక్కడ మనకి వేరే పని మీదకైతే వచ్చేసాము, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మావా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బీచ్ పక్కనే నడిచే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది కూడా కామెంట్ రూపంలో పెట్టడం మావా. బీచ్ పక్కనే ఈ విధంగా నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఏందనేది ఆ పక్కన నడిచే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి. ఓకే అమ్మావా, అదే మందలైతే